అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో డెఫినెట్గా వీడియో నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజు వచ్చేసి నేను ఒక హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి. దానికోసం ఇట్లా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను 2 tablespoons ఆఫ్ ఓట్స్ పౌడర్ తీసుకున్నాను. రోల్డ్ ఓట్స్ పౌడర్ ఇది మార్కెట్లో డైరెక్ట్గా దొరుకుతుంది. లేదు అంటే మీ దగ్గర ఓట్స్ ఉంటే వాటిని ఒకసారి డ్రై రోస్ట్ చేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని అదైనా తీసుకోవచ్చు. నేను అరౌండ్ 2.5 tablespoons తీసుకున్నాను. సో దీనిలో ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసు కదా. ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారో, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా. సో ఈ ఓట్స్ పౌడర్లో నేను రుచికి తగినంతగా సాల్ట్ అండ్ క్యారెట్ సన్నగా తురిమి తీసుకున్నా. అండ్ దాంతోపాటు ఒక మీడియం సైజ్ ఆనియన్ అనేది ఇలా కొంచెం సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని తీసుకోండి. సో క్యారెట్ కూడా వైటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, కంటి చూపుకి అండ్ పిల్లల గ్రోత్కి హెల్ప్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా చాలా బాగా హెల్తీగా ఉండటానికి హెల్ప్ అవుతాయి. సో డెఫినెట్గా ట్రై చేయండి, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. దాని తర్వాత నేను ఒక పెద్ద సైజు పాలకూర అనేది ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. సో పాలకూరలో కాల్షియం ఎక్కువ ఉంటుంది, బోన్స్ టీత్ స్ట్రాంగ్గా ఉండటానికి యూజ్ అవుతుంది కదా. సో పొద్దున్నే నార్మల్గా కార్బోహైడ్రేట్స్ కన్నా కూడా ఇట్లాంటి హెల్దీ రెసిపీస్ ట్రై చేయండి. డెఫినెట్గా మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ మీదే మన డే అనేది రిమైనింగ్ డే డిపెండ్ అయి ఉంటుంది. ఎంతమంది అగ్రీ చేస్తారు? మీరు మార్నింగ్ ఏదైనా డీప్ ఫ్రైస్ లాంటివి తీసుకోండి, ఆ రోజంతా కూడా ఏదో డ్రౌజీగా అట్లా అనిపిస్తుంది. అదే కొంచెం హెల్దీ రెసిపీ తీసుకుంటే ఎనర్జెటిక్గా ఉంటుంది. ఈ డిఫరెన్స్ మనం ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాం కదా. సో అందుకని మార్నింగ్ అనేది హెల్దీ బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేయండి. దాని తర్వాత దీనిలోకి నేను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి నేను ఇక్కడ 3 eggs తీసుకుంటున్నాను. మనం తీసుకున్న 2 tablespoons ఓట్స్ పౌడర్కి 3 eggs అనేది కరెక్ట్గా సరిపోతాయి. సో ఎగ్స్ కూడా ప్రోటీన్, మార్నింగ్ అనేది ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. ఇది చాలామందికి తెలుసు కదా. మజిల్ బిల్డ్ అవ్వాలి అన్నా, వెయిట్ లాస్ అవ్వాలి అన్నా కూడా డెఫినెట్గా ప్రోటీన్ హెల్ప్ అవుతుంది. సో ఆ ప్రోటీన్ అనేది ఎగ్లో ఎక్కువ ఉంటుంది. ఒక కంప్లీట్ ఎగ్ తీసుకున్నాము అంటే విత్ ఎల్లోతో కనుక ఎగ్ తీసుకున్నామంటే 7 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో ఇక్కడ మనం 3 eggs తీసుకున్నాము అంటే ఆల్మోస్ట్ 21 grams ఆఫ్ ప్రోటీన్ ఉంది ఇక్కడ. ఓకేనా. సో ఈ ఎగ్స్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఎగ్స్కి ఇది ఏదైతే వెజిటేబుల్స్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా పట్టేలాగా నీట్గా అడుగు వరకు కలుపుకోండి. దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో ఈ బ్యాటర్ ఉంది కదా, ఎగ్ బ్యాటర్, దీనిలోకి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ కన్నా కూడా ఇంకా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా మీరు బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, ఈవినింగ్ డిన్నర్గా తీసుకోవచ్చు. లేదు పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు కదా, సో ఈవినింగ్ స్నాక్స్గా అట్లా కూడా పిల్లలకి 1 or 2 pieces ఇచ్చినా, లేదు బాక్స్లో పెట్టి పంపించినా కూడా డెఫినెట్గా వాళ్ళు ఇష్టపడతారు. దీనిలో అన్ని వెజిటేబుల్స్, ఓట్స్, ఎగ్స్ ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి వాళ్ళ గ్రోత్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఇవంతా కూడా బ్యాటర్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. లేదు అంటే ఒక చోట ఎక్కువ కుక్ అవటం, ఒక చోట కొంచెం పచ్చిగా ఉండటం అలా ఉంటుంది. సో కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. అప్పుడే లోపల వరకు కూడా కుక్ అవుతుంది, పచ్చిగా ఉండకుండా అండ్ అడుగు మాడకుండా ఉంటుంది. అరౌండ్ ఒక 5 to 7 minutes తర్వాత చూడండి కొంచెం ఒకవైపు అయితే కొంచెం కాలింది కదా. సో దీన్ని అయితే కొంచెం జాగ్రత్తగా టర్న్ చేసేసుకోండి. చూడండి ఎంత బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, చాలా బాగుంది. అండ్ దీన్ని మనం టర్న్ చేయటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే ఇట్లా పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు. సో మేము 4 members ఉన్నాం కాబట్టి ఇది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నాను. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పీస్ అన్నట్లు నేను 4 pieces కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని టర్న్
చేసుకోవటం నాకు ఏ పీస్ కా పీస్ ఈజీ అయిపోతుంది. ఇది తిన్న తర్వాత ఇంకా పిల్లలకి అక్కడే కడుపు ఫుల్ అవుతుందండి. ఇంకా వేరేదైతే డెఫినెట్గా అడగరు. నేను దీంతో పాటు ఇడ్లీ కూడా వేశాను, మేబీ తింటారేమోనని, బట్ వాళ్ళకైతే అక్కడితోనే సరిపోయింది. సో నేను రెండో వైపు కూడా కుక్ చేసుకునే లోపు దీనికి కాంబినేషన్ ఒక మంచి సాస్ చూపిస్తాను, అది కూడా హెల్దీ వేలో. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొత్తిమీర అనేది నీట్గా వాష్ చేసుకొని యాడ్ చేసుకోండి. దాని తర్వాత మీ స్పైస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోండి. నేనైతే ఇక్కడ 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. దాని తర్వాత సాల్ట్, ఇక్కడ పింక్ సాల్ట్ తీసుకుంటున్నాను. సో మీరు కూడా మ్యాక్సిమం పింక్ సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ యూజ్ చేయండి. దాని తర్వాత దీనిలోకి నేను ఒక కంప్లీట్ అవగాడో అనేది, కొంచెం పండిన అవగాడో అనేది ఒకటి ఫుల్గా యాడ్ చేసుకున్నా. దీనికి మనం మంచిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది, సో చూసుకుంటూ మంచిగా మిక్సీ చేసుకొని ఇట్లా మెత్తని పేస్ట్ లాగా అయిపోతుంది. ఇది కాంబినేషన్ సాస్ అండి, చాలా బాగుంటుంది. ఆమ్లెట్కి మంచి టేస్ట్ని ఇంకా ఇస్తుంది. ఓకేనా. సో మన ఆమ్లెట్ అనేది 2 సైడ్స్ కూడా మంచిగా కుక్ అయింది. సో దీన్ని హ్యాపీగా డిష్ అవుట్ చేసుకొని మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయటమే అండి. ట్రై చేసి ఎలా కుదిరింది, మీ ఇంట్లో వాళ్ళ కమెంట్స్ ఏంటి, నచ్చిందా లేదా అన్నదైతే డెఫినెట్గా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మార్నింగ్ ఇట్లాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేయండి. మీ డే అనేది కంప్లీట్గా ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది అండ్ కంప్లీట్ మీల్ లాగా ఉంటుంది. ఎక్కువ టైం అనేది మనం ఓట్స్ ఇవన్నీ యూజ్ చేసాం కాబట్టి ఎక్కువ టైం అనేది ఆకలి అవ్వకుండా ఉంటుంది. ఓకేనా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అంటే మాత్రం ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫ్యామిలీ వ్లాగ్స్, ఆర్గనైజేషను, హెల్దీ కుకింగ్, కిడ్స్కి సంబంధించినది, ఫ్యామిలీకి సంబంధించింది, DIYs ఇట్లాంటివన్నీ కూడా నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. డెఫినెట్గా ఛానల్ని విజిట్ చేసి నచ్చింది అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.